Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం. May God extend all kinds of grace to you. The book of 2 Corinthians chapter 9 verses 8. క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలోను ప్రభువైన యేసుక్రీస్తు మనందరితోనూ మాట్లాడుతున్నాడు. చూడండి ప్రియులారా, అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘమునకు తెలియచేస్తున్న మాటలు ఏమిటి అంటే, దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు అని మాట్లాడుతున్నాడు. అదే విధముగా మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడండి. చూడండి ప్రియులారా, కృప అనేది దేవుని యొక్క గుణలక్షణము. ఆయనలో కృప ఉన్నది. ఆయన కృపామయుడు కనుకనే మనము ఈ విధంగా జీవిస్తున్నాము. ఆయన కృప లేకపోతే కనుక మనము దేవుడిని వెతికే విషయంలో వెనుకబడి ఉంటాము. ప్రతి విషయాలలో కూడా ఎందుకు పనికిరాని వారంగా మనము ఉంటామండి. నాలుకలో మోసం, పెదవుల వెనుకకు సర్ప విషయం ఉంటుంది. ఆయన కృప లేనప్పుడు మనం బ్రతుకు అలా ఉంటుందండి. మన నాలుకలో నాశనము, కష్టములు ఇవన్నీ ఉన్నవే అండి. శాంతి సమాధానం అసలే లేదు. దేవుని భయం అసలే లేదు. మనము దేవునికి విరోధిగా జీవిస్తున్నామండి. జ్ఞాపకం చేసుకోండి ఒకసారి అందరూ. పాపము వలన వచ్చు జీతము మరణమేనండి. మనం ప్రయాణిస్తున్న మార్గంలో కూడా శాంతి సమాధానం ఉండదు. కుటుంబంలో కూడా నెమ్మది ఉండదండి. ఒక్కరు కూడా నీతిమంతులుగాను జీవించలేరు. శాంతి సమాధానం లేని వారిగా, నీతిమంతులుగా ఒక్కడు కూడా లేడు. కనుకనే మనము కృప పొందుకున్న వారముగా ఉండాలి. కృప లేకపోతే అనేక నష్టాలు, అనేక శాపము ఇవన్నీ మన జీవితాల్లోనికి ప్రవేశిస్తాయి. కనుక దేవుని యొక్క కృప పొందుకునే బిడ్డలంగా, దేవుని యొక్క కృపను పొందుకునే సంఘంగా, మన కుటుంబాలలోను, మన సమాజాలలోను, వ్యక్తిగత జీవితాలలో కూడా, దేశాలలో కూడా మనం కృప పొందుకున్న వారంగా ఉండాలి. కృప మన జీవితాలలోనికి విస్తరింప చేసినట్లయితే దేవుడు మన జీవితాలలో ఆశీర్వాదకరంగాను, శాంతి సమాధానాలతోనూ మనము దేవుని యందు వినయ విధేయత కలిగి ఉన్నట్లయితే దేవుని యొక్క కృప విస్తరిస్తుందండి. మన జీవితాలలోనూ కృప విస్తరించబడాలి అంటే వినయము కలిగి ఉండాలి. విధేయత కలిగి ఉంటేనే దేవుని యొక్క కృప మన జీవితాలలోనికి విస్తరింపబడి మనలను ఆశీర్వాదకరంగా మారుస్తుంది. ప్రార్థన ద్వారా కృప కూడా మన జీవితాలలో విస్తరింపబడుతుందండి. మనమంతా విత్తబడే సంఘంగా ఉండాలి. ఈ రోజున ఏదైతే సమస్యలు ఉన్నావో, ఏదైతే శ్రమలు ఎదుర్కొంటున్నారో, ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారో అవన్నీ కూడా దేవుని సన్నిధిలోను నువ్వు విత్తబడినట్లయితే, నువ్వు ఏదైతే దేవుని సన్నిధిలో విత్తుతావో దేవుడు తప్పకుండా ఆశీర్వాదమును, సంతోషమును దేవుడు నీకును నాకును ప్రతి ఒక్కరికి దయచేయగలడు. కనుకనే దేవుని యొక్క కృప బహుశ్రేష్టమైనదండి. అది దేవుని యొక్క గుణలక్షణములు కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తున్నాడు. కనుక దేవుడి వాక్కును మనందరి జీవితాలలోనూ ఫలింపచేయును గాక. ప్రార్థన. కృపామయుడ, దయామయుడ, నీకే వందనములు, స్తోత్రములు దేవా. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువా ఈ గొప్ప వాగ్దానాన్ని మా జీవితాలలో ఎత్తిపెట్టి ప్రార్థిస్తున్నాము దేవా. ప్రభువా, సహాయం దయచేయండి. ప్రభువా, నీ కృప లేకపోతే మేము ఎలా బ్రతుకుతామయ్యా? ఎందుకు పనికిరాని వారంగా జీవిస్తామయ్యా? అంటే బ్రతుకు కాకుండా ప్రభువా నీ కృప మా జీవితాలలో విస్తరింప చేయండి. ప్రభువా, నీ కృప వల్ల మా జీవితాల్లో పాపములు, శాపములు, సమస్యలు ఇవన్నీ తొలగిపోయి నీ యొక్క ఆనందము, శాంతి సమాధానాలతో, సంతోషముతో మా జీవితాలలోనే నీ కృప విస్తరింప చేయమని, నాకు నీ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.